మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం ఇది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. ఆ నలుగురు కలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా, లేదా అది కూడా ఒక మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన వారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వారు, వీళ్ళందరూ కూడా సునీత లక్ష్మారెడ్డి, గూడెం మైపాలరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, వీళ్ళు ఏ అంశాల కోసమై వాళ్ళు వెళ్ళినట్లంటే వారు చెప్పిన మాట ప్రోటోకాల్ వివాదం ఉన్నదని, అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పడం. సహజంగానే పార్టీ మారే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట అంటే మన అనుభవంలో ఉన్నది, గతంలో చూసింది కూడా, అభివృద్ధి కోసమై కలిచామని, అంతకు మించి మరేమీ లేదని సహజంగా అనడము గతంలో ఉన్న అనుభవం. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొనే బయట ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి లేదా వీరి అందరి గెలుపులో ప్రధానమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళ అనుమతి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రిని కలిసిండ్రా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. వారు కలవడము నిన్న నుంచి రాష్ట్ర రాజకీయాలలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఉంటుందా ఉండదు అనే చర్చ జరగడం ఒకటి, ఆ ఎమ్మెల్యేలు ఇటువైపు ఈ ఎమ్మెల్యే అటువైపు అనే చర్చ ఒకటి జరుగుతున్నది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలవడం అది రకరకాల ఊహాగానాలకు దారితీసింది. వీరైనా ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎంతమంది ఇటువైపు వచ్చే అవకాశం ఉన్నది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్ననే 2 రోజుల కింద ఒక మాట అన్నారు, మేము తలుచుకుంటే కనుక మొత్తం ఎమ్మెల్యేలంతా ఇటువైపే వస్తారని ఒక మాట, బీఆర్ఎస్ 39 ముక్కలు అవుతుందని ఒక మాట, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్లు వచ్చినాయి. బహుశా ఈ రెచ్చగొట్టే కామెంట్లు చేసింది మొట్టమొదలు బీఆర్ఎస్ నాయకులే. వారే అన్నారు 6 నెలలలోపు ఈ ప్రభుత్వం ఉండనే ఉండదన్నారు, డోకాలేదు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నారు. ఇట్లాంటి మాటలు బీఆర్ఎస్ నుంచే మొదలు వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆ చర్చలన్నీ కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. లేదా దీని వెనుక మరేదైనా ఆలోచన ఉన్నదా? ముఖ్యమంత్రి వెళ్ళి కలవండి, నిధులు తీసుకోండి అనేమైనా చెప్పి ఉన్నారా? ప్రభుత్వంతో సఖ్యత ఉంటే కనుక గొడవలు ఘర్షణకు తీసుకోకుండా నిధులు తెచ్చుకుంటే అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రజల్లో మనం మరోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉన్నదా? ఈ విషయాలు తెలియదు. ఆ మాటకు వస్తే ఈ నలుగురే కాదు, ఆ గెలిచిన వాళ్ళు కూడా మరి 30-35 మంది కూడా వచ్చి కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి నియోజకవర్గాలు ఉన్నాయి, వారికి నిధులు కావాలి. అంటే ఒక దగ్గర ఉన్న సమస్య మరో దగ్గర కూడా ఉంటుంది. మరి దీని వెనుక ఉన్నది లేదా బయట ఒక చర్చ ఉంది, 15 నుంచి 20 మంది వరకు కాంగ్రెస్కు టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక ప్రచారం కూడా జరుగుతున్నది బయట. అది దాంట్లో నిజానిజాలు ఎంతనో తెలియదు, కానీ అధికారం ఎక్కడ ఉంటే అటువైపుగా అడుగులు పడతాయనడానికి, అధికారం ఎక్కడ ఉంటే అధికారంలో ఎవరుంటే వారు బలవంతులుగా కనబడతారనడానికి ఇదొక నిదర్శనం. నిన్న మొన్నటి వరకు గతంలో మనం కాంగ్రెస్ నుంచి 2 దఫాలుగా 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన వారు అటువైపు బీఆర్ఎస్ వైపే చూసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అటువైపు నుంచి ఇటువైపు చూస్తున్నారనే అతి సహజమైన ప్రశ్న వస్తుంది. అతి సహజంగా జరిగే పరిణామంగా కూడా దీన్ని ప్రజలు అనుకునే అవకాశం ఉన్నది. ఇందులో వింత లేదు, విచిత్రం లేదు. అధికారం ఉన్న దగ్గరికి వీళ్ళు వస్తారు, అది రొటీన్ అనుకుంటారు. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిండ్రు కదా, ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు వస్తారని సహజంగానే అనుకునే అవకాశం ఉన్నది. అంటే దీంట్లో కూడా ఇవాళ పార్టీ మార్పులపైన ఏదో జనం ఏదో అనుకొని అబ్బురపడే అంశం ఏం లేదు. గతంలో వాళ్ళు 30-40 సంవత్సరాలుగా ఇట్లాంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒక వింతైన అనుభవం ఏం కాదు, విచిత్రమైన అనుభవం అంతకన్నా కాదు. కాకపోతే ఒకప్పుడు కేసీఆర్ కరెక్ట్ 3 నెలల కింద కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదు. ఆ రోజు బీఆర్ఎస్లో చేరేందుకోసమై ఇతర పార్టీ నాయకులు పోటీలు పడిన ఒకనొక సందర్భం ఉన్నది. కానీ ఇవాళ ఆ వాతావరణం లేదు. కాలం కాస్త అటు ఇటు అయింది, చిత్రం మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, చర్చలు మారిపోయినాయి. ఇది రాజకీయాలలో సహజంగా కనిపించే ఒకనొక దృశ్యం ఇది. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ అభివృద్ధి నిధుల కోసమని కలిసిన వారు రేపు కండ వేసుకొని కాంగ్రెస్ జైనేతలు తెలియదు, మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ వీరైనా ఇంకెవరైనా ఉన్నారా అనే చర్చ మాత్రం జరుగుతున్నది. మరి వారందరూ కాంగ్రెస్లో జాయిన్ అవుతారా లేదా అనే విషయాలు ఇప్పటికిప్పుడు ఈరోజు మనకు స్పష్టత లేదు. కానీ ఒకే జిల్లాకు సంబంధించిన అంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేదే ఇక్కడ కొన్ని రకాల సందేహాలకు లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే అంశాలు
పట్ల మనకు స్పష్టత లేదు. కానీ ఒక చర్చకు మాత్రం దారితీస్తున్నది. మరికొంతమంది కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేకపోలేదు అనే కొన్ని సూచనలు కూడా దీని ద్వారా కనిపిస్తున్నాయి.